గో బ్యాక్ మార్వాడి అన్నంకే రోహింగ్యాస్ గో బ్యాక్ అన్నారు అనేది నినాదం వచ్చింది. అంత ముందుకు రాని గో బ్యాక్ రోహింగ్యాలు గో బ్యాక్ అనేది ఇప్పుడు ఎందుకు వస్తుంది? మీరేమో స్టే బ్యాక్ మార్వాడీస్ అంటున్నారు. ఎందుకు సార్ ఈ మళ్ళీ ఇలాంటి నినాదం తీసుకొచ్చి తెరమేకి మళ్ళీ పొలిటికల్ ఇష్యూ అనుకోవాలా ఇది? ఏంటి అసలు దీని వెనక ఉన్న మీరు ఇది మళ్ళీ ఇలాంటి నినాదం తీసుకురావడానికి వెనక ఉన్న కారణం ఏంటి అసలు? ఇప్పుడు దీని ఒకరి కోసమో ఇప్పటికిప్పుడు పుట్టింది కాదు. రోహింగ్యాలను తరిమి కొట్టం అనేది మేము గత 2 సంవత్సరాల నుంచి కూడా మేము వివిధ వేదికల ద్వారా మేము మా అభిప్రాయాలు వెలిచెప్తున్నాం. మేము పార్టీ రిప్రజెంటేటివ్ కూడా చేస్తున్నాం. ఏమి ఇది వీళ్ళ కోసం ఇప్పుడు ఏదో మార్వాడీలకు అన్నందుకు మేము దీన్ని రైజ్ చేయలేదు. కానీ ఒక్క నిమిషం సార్, ఇంత ముందుకు మరి ఈ లేదు. నినాదం ఎందుకు తీసుకురాలేదు? అది గో బ్యాక్ మార్వాడి అన్నంకి ఎందుకు తెర మీదకి తీసుకొచ్చారు ఈ ఇష్యూని? రైట్, మీకు మీకు అది అలా కనిపిస్తుంది, మీకు ఇప్పుడే అని కనిపిస్తుంది. అసలు యాక్చువల్లీ కూడా ఇంకొక మాట, మీరు అసలు విషయాన్ని తెలుసుకోండి. ఇదేదో సికింద్రాబాద్ పాట్మండిలో ఎక్కడో జరిగినటువంటి మార్వాడి ఒక దళిత సోదరుల మధ్య జరిగిన దాన్ని మసిపూడి మారేడుకాయ చేసి గోబ్యాక్ మార్వాడి అని చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్? ఒక ఇద్దరు వ్యక్తులు సమాజంలో మంచి చెడు ఉంటుంది. ఓకే, ఆ మంచి చెడు ఆ వ్యక్తుల వరకే పరిమితం కావాలి. మేమిద్దరం కొట్లాడుకుంటాం, మమ్మల్ని తీసుకుపోయి చట్టపరంగా చేయాలి. అది కానీ మా ఇద్దరిది సమస్య మీకు కూడా పోయటం కరెక్ట్ కాదు కదా. అయితే దీన్ని ఎంతవరకు తీసుకుపోయారు? అయితే దీని వెనుక అసలు ఇడజన్ ఎజెండా ఒకటి ఉంది వాళ్ళకి. వీళ్ళంతా ఎవరు? అర్బన్ నక్సలైట్లు అని చెప్తున్నాం. దీనికి తొలిసారి ఆ బీజం వేసినోడు ఈ తొలి వెలుగు రఘు అనేవాడు ఒకడు ఉండు, ఆ పృథ్వీరాజ్ అనేవాడు ఒకడు ఉండు. వీళ్ళు దీనికి హైప్ ఇచ్చుకుంటూ ఇటువంటి బ్యాచ్ని పేటిఎం బ్యాచ్ అంటాం, బిఎం బ్యాచ్. ఎందుకంటే వీళ్ళు పెంచి పోషించి కొంచెం కంచి ఐలే ఉన్నాడు. అదని మొన్న రాహుల్ గాంధీతో కూర్చొని వచ్చింది. మరణాన్ని నుంచి దీనికి హైప్ వచ్చింది. అంటే దీని యొక్క మూలం ఎక్కడి నుంచి వచ్చింది అనేది మీరు అర్థమై ఉంటుంది. అయితే మీడియా మిత్రులు మీకు ఒక సర్టన్ లిమిట్స్ ఉంటాయి కాబట్టి మీరు వీటి బయటికి తీసుకురాలేదు. మాలాగా బయటకు వచ్చి చెప్పిన వాళ్ళనే మీకు ఇయ్యాలి ఎందుకు వచ్చింది, నిన్న ఎందుకు రాలే, రేపు ఎందుకు వస్తుందని మీరు ఇలా ప్రశ్న. సార్ మీ నినాదం ఇలానే ఇంత ముందుకు కూడా వినిపించుంటే, అది జరగ ముందుకు వినిపించుంటే రాకపోయేది. రోహింగ్యాల విషయంలో మీకు అర్థం కాదు. బిఎన్ రెడ్లో మీకు 1 కిలోమీటర్ పొడుగుతా మొత్తం రోహింగ్యా ముస్లిమ్స్ పండ్లు అమ్ముకుంటారు. అందులో ఇద్దరే హిందువులు ఉంటారు. ఓకే, ఎవరిని బేరం ఆడ అమ్ముకుంటుంటే కూడా వాళ్ళ బేరం నడుస్తుంది అని వాళ్ళు చేసింది ఏంటి? అక్కడ హోం జెండా పెట్టి అమ్ముతుంది. దానికి ఏమవుతుంది? నలుగురు నాలాంటి వాడు అక్కడ ఆగుతుంది. హోం జెండా సహజం, అది వాడిని చంపేసిరు తల్లి. రోహింగ్యాలు అంతా కలిసి మేము ఆడ పెద్ద ఎత్తున చేసి పోలీస్ స్టేషన్ మొత్తం చేస్తే మొత్తం అసలు ఆడు పనుల బండ్లే లేకుండా ఇప్పుడు బిఎన్ఎల్ ఒక రోహింగ్యా రాడు పనులు అమ్ముకోవటానికి. అయితే వీళ్ళని పొంచి పోషించింది ఎవరు? ఈ కుల కుటుంబ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు. వాళ్ళని ఒక ఓటు బ్యాంకుగా తీసుకుంటుంది. ఇలా మీరు ఒక బాలాపూర్ని తీసుకోండి, 40,000 ఓట్లు. 40,000 ఓట్లు అంటే నాటే జోక్. అవుట్ ఆఫ్ 2 lakhsలో మీకు 1,10,000 పోలవుతాయి. వీడంతా వన్ సైడ్ వేస్తాడు. వీళ్ళు ఎంతమంది కొట్లాడితే ఏం కావాలి? వాడు ఆడిందే కదా. ఎట్లా? ఇప్పుడు నాకు రావాల్సినటువంటి ఉచితము ప్రభుత్వ సంక్షేమ పథకం నువ్వు దొబ్బిపోతున్నావు మైనార్టీ పేరును. ఇక్కడ పౌరులు పోరా, ఇక్కడ పౌరుకు వచ్చిందంటే మేము సంతోషిపోతాం. ఒక్క రోహింగ్యానే పొమ్మంటలేమమ్మా. మీకు నిజంగా కూడా మార్వాడీలు దోపిడదాలని మీ ఉద్దేశమే ఉంటే బిల్లులు ఇస్తలేరు అనేది మీకు చిత్తశుద్ధితో పనిచేస్తే ఫస్ట్ రా హోల్ సిటీ మీద కొట్లాడదాం. 20-30 సంవత్సరాలుగా అక్కడ కరెంటు బిల్లులు, వాటర్ బిల్లు వసూలు చేస్తలేరు. ఒక్కొక్క బండికి లక్షలు చాలాని పెండింగ్లు ఉన్నాయి. వసూలు చేసే దమ్ము ఉనికి లేదు. రండి వాళ్ళని నిలగొడదాం. మరి ఎవరు నిలగొట్టాలి? వాళ్ళని నిలగొట్టాలి కదా. ఇంకొకటి, ఇలా హైదరాబాద్లో మీరు చూస్తున్నారు, ఈ నెలలోనే జిహెచ్ఎంసీ వాళ్ళు ఫుడ్ సప్లై ఇన్స్పెక్టర్ ఎన్ని స్టార్ హోటళ్ళ లాంటి దాంట్లో సీజ్ చేశారు. అవి ముస్లిమ్స్ కావు కదా, మార్వాడి కావు కదా, మన తెలంగాణ పీపుల్వే కదా. వాళ్ళు ఏం క్వాలిటీతో అమ్ముతారు, ఏమాత్రం బిల్లులు ఇస్తారు? చక్కగా 10 బిల్లులకు కడితే 20 బిల్లులు వాళ్ళు దొబ్బుతున్నారు. అవి మనం అంటున్నామా? మీరు ఈ మాట మాట్లాడారు. రోడ్డు మీద పెట్టుకున్న ఇడ్లీ బండోడే న్యాయంగా అప్పటికప్పుడు వేడివేడికి ఇస్తుంది. ఇంకోటి నాసి రకం అన్నారు. ఇవాళ మనకు ఇదే కోటికి వెళ్దాం, ఒక టీషర్ట్ రోడ్డు మీద 20 రూపాయలకు కూడా అమ్ముతారు. ఆ పక్క షాప్లో 150 రూపాయలకు కూడా దొరుకుతుంది. అదే ఒక మాల్లోకి వెళ్ళిపోతే 1000 రూపాయలు అవుతుంది. మరి మాల్ది క్వాలిటీ రోడ్డు మీద అమ్మేది నాసిరకం అందామా?
మీ డబ్బులు ఉన్నాయి, మీరు మాల్లో కొంటారు, ఈయన షాప్లో కొంటాడు. నాకు పరిస్థితి నా ఒళ్ళు కప్పుకోవటానికే కదా. కానీ సార్ ఇక్కడ మార్వాడి వాళ్ళు మనకి సిటీ వరకే పరిమితం కాకుండా పల్లెకి కూడా వెళ్ళిపోయి పోతారు, శవకారులు అనేది పోతారు. నశించిపోతుంది సార్. ఇది నేను అర్థం అసలు చేసుకోవాలి. మీకు తప్ప మాట. ఆ, మీకు చేతగాక ఆ. అవతల మీద పడి ఏడవద్దు. మార్వాడి ఒక సామెత ఉంది, బయలుబండి నై పొంచి వా మార్వాడి పొంచి అన్నాడు. కప్ప మీద ఈ చెరువులనే ఉండదు, ఎండిందంటే పక్క చెరువుకి వెళ్ళిపోద్ది. దాన్ని నువ్వు ఎందుకు వెళ్ళినావు, ఇది నా చెరువు అని ఎవరు అడగరు. ఈ రెక్కలు చేసుకొని కష్టం చేసుకుని బతుకున్నప్పుడు మనిషి ఆశాజీవి, వలసజీవి. ముఖ్యంగా మనం వెళ్తానే ఉంటాం. నువ్వు చేతగాక మనం ఒక మాట అనుకుందాం, నిజంగా తెలంగాణ పీపుల్ ఎవడు పని చేస్తున్నా మీరు చూడండి, తెలంగాణ యూత్ చాలా బిజీలు ఉన్నారు. వైన్ షాపుల ముందర ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 8 దాకా. ఈ మాట అంటే కోపాలు వస్తాయి. ఏది అక్కడ సీసీ కెమెరాలు చూడండి. నేను మాట తప్పైతే ప్రతి వైన్స్ కాడ సీసీ కెమెరాలు ఉన్నాయి. మీరు తెలంగాణ ఉద్యమకారుడై ఉండి మార్వాడి చేసి చెప్పేది వినండి సార్. మార్వాడి నిన్న ఇయ్యాల రాలే. కానీ ఈ ఇష్యూ తెలంగాణ వాళ్ళు సాయంత్రం కాగానే తాగి పడుకుంటారు అన్న ఆ. ఇష్యూని మీరు ఎలా సమర్థిస్తారు? మన అది తెలంగాణ బిల్లులో వాళ్ళు పడుతుంది. అనేటప్పుడు అనొద్దు కదా. అట్లా అంటామండి, అక్కడ కనిపిస్తున్నాయి కదా. నేను అనడం కాదు కదా, మీకు సీసీ కెమెరాలో పడుతున్నాయి, నీ యూపీఐ పేమెంట్లో పడుతున్నాయి. ఒక్కొక్క రోజు ఎన్నిసార్లు పేమెంట్ చేస్తున్నాడా, ఎన్ని కోట్లలో కడుతుండో మీరు చూడండి. రండి చూపిస్తా, నేను మీకు చూపిస్తా. మీకు ఏ వైన్స్ చూపిస్తున్నా నేను చూపిస్తా. అప్పుడు నన్ను ప్రశ్నించాడు, ఎట్లా అన్నావండి, ఆడు మార్వాడి ఉండా, ఆడు తురకోడు ఉండా, ఓడి తాగుతుండు చెప్పండి. పోనీ కర్ణాటక కూడా వచ్చి తాగుతుండా? ఎందుకండి మనం మన ఆత్మవంచన చేసుకొని బతుకొద్దు, నిజంలో ఉండి పని చేద్దాం. ఇంకొకటి, ఇవాళ ఊర్లలో కూడా చూడండి, యువత పుస్తకాలు పడేసారు, నాయకుల చుట్టూ తిరుగుతారు, ఎవరిని చేరితే చేయగలుగుతారు. ఈవెన్ మనం ఏమంటాం డైరీ ఫార్మ్స్, మన పసల కాడ గడ్డి పెండ కళ్ళు కూడా మనం తీయలేకపోతాం. బీహార్ రోడ్ వచ్చి పనిచేస్తుంది, సంగనాకురి గాడి కొట్లాడి. నీకేం పని చేయదు, నీకంతా పంకలు కూర్చొని ఏసీలో చేసే జాబ్ కావాలి. గప్చి బండి పెట్టడం నీకు చేత కాదు, రోడ్డు మీద ఇడ్లీ బండి పెట్టుకోవటం నీకు చేత కాదు, కద్దరు పట్టేసుకొని తిరగటం షోక్ అయిపోయింది నీకు. ఇదా నీ వ్యవసాయం కూడా నువ్వు చేస్తలేవు, కౌలుకి ఇచ్చుకొచ్చి పట్టణంలో సోకులు పడుతున్నావు. నువ్వేం పని చేస్తావు? ఎవడు కుల వృత్తులు కుండలోరన్న కొంటురా, కుమ్మరాయనకు పని ఉందా? కార్పెంటరీ తుర్కోళ్ళు అప్పుడే ఎప్పుడో చేరిరా, కార్పెంటర్ అయిపోయారా? స్వర్ణకాయలు జైలో కోల్ది తెలంగాణ మేనత్త కొడుకుదా? మలవారు ఉంది ఎవంది తుర్కోడివేగా. మరి కంసలోళ్ళు వృత్తి పోయింది కదా. కంసలోళ్ళు రోజు చేసే పనులోళ్ళు రోహింగ్యాలు. మీ జాకెట్లు ఎవరు కుడుతురు? ఒక్కొక్క జాకెట్ 50,000 60,000 మా ఫీజులు ఎగిరిపోతుంది. విన్నావా? అవి కుట్టేటోడోడు రోహింగ్యా. నువ్వు తెలంగాణ నువ్వు ఎందుకు నేర్చుకుంటలేవు చెప్పు. టైలర్ కూడా మేరోళ్ళు చేస్తురా, తుర్కోడ చేరి. ఎట్లా మనం ఏం చేస్తున్నాం? పలానా దాంట్లో ఉన్నాం. నా ఈ టైలర్ షాప్కి వీడు వచ్చిందని చెప్పు. మంగళ షాప్ తల్లి అసలు ఆ వృత్తికి ఓడు కదా. ఆఖరి వాళ్ళ దాంట్లో కూడా చొరబడ్డారే. జావేద్ అబీ ఓడు ఏ మంగళాయన మేనత కొడుకైనా. ఇప్పుడు రోహింగ్యాలు వచ్చి పెడుతూ వికారాబాద్ పరిస్థితి ఏమైంది? దాని గురించి ఎందుకు మాట్లాడలే? సరూర్నగర్లో దళిత నాగరాజు ముస్లిం మహిళను ప్రేమించి పెళ్లి చేసుకుంటే నడి రోడ్డున నరికిర్రు. అప్పుడు ఎక్కడ పోయినా బియ్యం బ్యాచ్లు? ఏంది? ఎవరిని అడుగుతున్నారు మీరు? ఈ సమాజం ఆలోచన చేయాలి, యువత ఆలోచన చేయాలి. తల్లి ఇయ్యాలి వచ్చింది కాదు, నిన్న మొన్న వచ్చి దోపిడీ చేసిన మనం ప్రశ్నిద్దాం. ఏండ్ల కింద నేను పుట్టకముందు వచ్చిన వాళ్ళు 200 సంవత్సరాలంటే నాటే జోక్. సార్ మార్వాడి గో బ్యాక్ అనలేదు కదా, మళ్ళీ చెప్పారు కదా మార్వాడి గో బ్యాక్ కాదు, ఉన్న వాళ్ళు బిజినెస్ చేసుకోండి, మళ్ళీ మీ దగ్గర నుంచి వచ్చే వాళ్ళని. నువ్వు అంటున్నా, నీకు ఆడ బిల్లు తక్కువ ఉందంటే నువ్వు పోయి సర్టన్ ఆఫీసర్ కంప్లైంట్ చేయి. నువ్వు కొనే కాడ బిల్లు ఇరా నాకు అని చెప్పి చేసే బిల్లు తీసుకో. నీకు బిల్లు ఇయ్యనంటే కూడా తీసుకుపోయి ఆడ కేసు పెట్టు. నీకు ఏడ అడ్డం అవుతుంది? గాల్లో మాటలు వదిలిపెడతా అంటే అయిపోద్దా? కాదు కదమ్మా. ఊరికే నేను మీద బురద తల్లి బకెట్ నీళ్ళు ఇచ్చి కడుక్కోపో అంటే ఇది కాదు కదమ్మా. మనది ఒక వేదభూమి, ధర్మభూమి, కర్మభూమి. ఊరికే ఒకరి మీద రాళ్ళు వేయకూడదు కదా. నీ పొట్టగొట్టి నువ్వు తినేదాన్ని లాక్కుంటే నిలబెట్టు, ప్రశ్నించు. నీకు చేత కాదు, నువ్వు చెయ్యవు. పని చేసినోనికి ఏ గోబ్యాక్ అంటే ఏంటి? ఇది ఒక హిడెన్ ఎజెండా. 40 ఏళ్ళ మత ప్రాధికారమైన దేశాన్ని వివరించారు.
15 సంవత్సరాల నుంచి అధికారం దూరమైన కాంగ్రెస్ కులాల వారిగా చిచ్చు ప్రాంతాల వారి చిచ్చు వేసి అధికారం పెట్టుకోవటానికి ఇదొక ఇదే రాజకీయమే, ఇది తెర వెనుక నడుస్తుంది రాజకీయమే. రాజకీయం లేకుంటే ఏది జరగదు. కాంగ్రెస్ కావాల్సింది రాజకీయము. నిన్ను కొట్టాలి, వాడిని లేపాలి, అంతే. మీ ఇద్దరు కుంపటి వస్తేనే నా దగ్గరకు వస్తావు. మీ ఇద్దరు కడుపు సెలవు ఉంటే నా దగ్గరికి రావు కదా. అది కాంగ్రెస్ చేసే పని. మీరు చూడండి, ఓట్ చోర్ అని వెళ్ళిండు. కంప్లైంట్ ఎవరికి ఇవ్వాలి? పోలీస్ స్టేషన్ ఇవ్వాలి కంప్లైంట్. పోస్ట్ ఆఫీస్ ఇస్తా అంటాడు ఏడు. అది తప్పు కదా. ఎలాంటి జరగకుండా యువత చైతన్యమై ఒక పద్ధతిలో చేసుకుంటూ పోయి ఏం చేస్తున్నావు అనేది నేను పని చేయాలి. ఇవాళ రెక్కల కష్టం, రెక్కలు సాఫ్ ఉన్నంత ఏ పని అనేది దొంగతనం లంగపనం తప్పించి పనిని దైవంగా భావించడానికి ప్రతి ఒక్కరికి బతుకు తెరువు ఈ గడ్డన ఉంది. ఇక కూర్చున్న కాడ అది అని వాడిని తిట్టి వీడిని తిట్టి ఎంతసేపు మనం ఏడుంటున్నాం అంటే వాడిని ఎదుటోడిని దూషించడంలో మన కాలం గడిచిపోతుంది. కాబట్టి మాకు ఎవ్వరు ఇది లేదు. ఈ దేశ వ్యతిరేక శక్తులకే వ్యతిరేకం. ఈ భరత బిడ్డలకు మేము ఎప్పుడైనా అక్కడ చేసుకుంటాం. మాకున్న దాంట్లో పెట్టడి పెడతాం. కుల వృత్తుల్ని కాపాడదాం అనేది మీ మెయిన్ ఎజెండా. కుల వృత్తులు చేసినోనికి ఉన్నాయి. కుల వృత్తులు అంటే ఇంక యాడున్నాయి? టైలర్ షాప్ లేని ఇట్లా పోయి అట్లా పోయి 2,000 తెచ్చుకుంటుండు. కుండలు లేవు. ఇవాళ మీకు ఇంకొక విషయం చెప్తాను. ప్రాక్టికల్గా చూస్తే మీరు పిల్లలు పట్టణంలో ఉండి తెలవట్లే. ఇవాళ ఊర్లో ఒక పెద్ద మనిషి ఎవరైనా చనిపోతే 2 కుండల కోసం ఎంత తిరగాల్సి వస్తుంది తెలుసా? కుండలు కావాలి, ఆ కుమ్మరాయిని తేవాలి. ఆ రోజు వాడు 50,000 డిమాండ్ చేస్తుంది తెలుసా? చచ్చుకొని బతుడు. ఎందుకంటే మన పరంపరని సాంప్రదాయాన్ని పోగొట్టుకోలేము కదా. చాలా దారుణంగా ఉంది. మంగళాయన ఒరిగినందుకు 4,000 రూపాయలు అడుగుతుంది. అయినా తప్పదు. ఇలాంటివి ఉన్నాయి. అసలు అదే తుర్కోడు వచ్చింది అనుకోడు, అట్నే 100 రూపాయలు చూసి నువ్వు మనం తీసుకుపోయినావు అనుకో, నీకు ఇది అవుతుంది కదా. చూసి అయ్యా ఏదో చూసి అంటే ఒక 1,000 రూపాయలు ఇస్తారు, ఏదో కార్యంలో అంటే మనం ఈ అవకాశాన్ని ఏ విధంగా చేసి మనం సమాజానికి దూరం అవుతున్నాము అనేది ఆలోచన చేయాలి. అంతకుమించి ఇంకోటి ఏం లేదు. ఎవరు బతికినా ఏం బతికినా మన చట్ట పరిధిలో బతుకు. భారత రాజ్యాంగాన్ని గౌరవించే మీరు భారత రాజ్యాంగంలో ఓ స్టేట్ రాకూడదని ఉందా? ఈ బేరం చేయకూడదని ఉందా? ఉంటే అప్పుడు మనం ప్రశ్నిద్దాం, మనం వెళ్ళకూడదాం. లేదు కదా. అవతలో నోరు కొట్టకు, అతలో పొట్టగొట్టకు, అని సొమ్ము దోపిడీ చేసుకోక అన్నారు. అదే కాన్స్టిట్యున్సీ మనం చెప్పింది. మరి అదే చేస్తున్నారు. వాడిని బొమ్మను వీడి బొమ్మంటే ఎట్లా తల్లి? కాదు కదా. అది రైట్. థ్యాంక్ యూ.